Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. దేవి ఉపాసన ప్రసంగము. నారదుడు అడుగుతున్నాడు, మహానుభావ, దేవి యొక్క శ్రేష్టమైన ఆరాధన ధర్మస్వరూపం ఏమిటి? ఏ విధంగా ఉపాసిస్తే దేవి ప్రసన్నురాలై పరమపదాన్ని అనుగ్రహిస్తుంది? పూజా విధానం ఎలాంటిది? ఎప్పుడు ఎలా చేయాలి? ఏ స్తోత్రము చేత ఆరాధిస్తే భగవతి దుర్గా కష్టప్రదమగు నరకం నుండి మానవులను ఉద్ధరించును? భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, పరమ విద్వాంసుడవగు దేవర్షి నారద, భగవతి స్వయముగా ప్రసన్నురాలగుటకు ధర్మపూర్వకముగా ఆరాధించవలసిన ప్రసంగాన్ని వినిపిస్తాను. మనస్సును ఏకాగ్రముగా ఉంచుకొని వినుము. నారద, ఈ ప్రపంచము అనాది. ఈ సంసారమునందు జన్మించి భగవతి జగదంబను ఉపాసించువానిని ఘోరాతి ఘోర సంకటముల నుండి సర్వశక్తిమయి భగవతి స్వయముగా రక్షించుటయందు సంలగ్నురాలగును. అందువలన ప్రాణులు ఆ దేవిని చక్కగా పూజించవలెను. ఇది ఏ వారి పరమ కర్తవ్యము. ఇప్పుడు పూజా విధానమును వినుము. ప్రతిపద తిథియందు అనగా పాడ్యమి రోజు భగవతి జగదంబను ఆవు నెయ్యితో పూజించాలి. అనగా షోడశోపచారములతో పూజించి ఆవు నెయ్యిను నైవేద్యంగా సమర్పించాలి. తరువాత నెయ్యిని బ్రాహ్మణునకు దానం ఇవ్వాలి. దీని ఫలితంగా మానవుడు ఎప్పుడునూ రోగగ్రస్తుడు కాకుండా ఉండును. ద్వితీయ తిథి విధియందు ఆ జననిని పూజించి చక్కెరతో భోగమును నివేదించాలి. పంచదారతో ప్రసాదం చేసి నివేదించాలి. దానిని బ్రాహ్మణునకు ఇవ్వాలి. ఇలా చేయటం వలన మానవుడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. తృతీయ తిథి అందు తది రోజు భగవతి పూజయందు పాల ప్రాధాన్యత ఉండవలెను. పూజ తర్వాత ఆ పాలను బ్రాహ్మణునకు ఇవ్వవలెను. ఇది సమస్త దుఃఖముల నుండి ముక్తుడగుటకు పరమ సాధనము. చతుర్థి తిథి అందు చవితి రోజు అపూపములు అప్పాలు దేవికి అర్పించి తరువాత వాటిని దానం ఇవ్వాలి. అట్లు చేసిన వానికి ఏ విఘ్నములను కలగవు. పంచమి నాడు దేవిని పూజించి అరటిపళ్ళు నివేదించాలి. ఆ ప్రసాదమును బ్రాహ్మణునికి ఇవ్వాలి. అట్లు చేసినచో బుద్ధి వికసించును. షష్ఠి నాడు దేవి పూజయందు తేనె మహత్యమును సంతరించుకొనును. దానమును గ్రహించిన బ్రాహ్మణుడు దానిని ఉపయోగించవలెను. దీని ప్రభావమున సాధకుడు సుందర రూపమును పొందును. సప్తమి తిథియందు భగవతి పూజయందు బెల్లము నైవేద్యముగా సమర్పించవలెను. దానిని బ్రాహ్మణునకు ఇవ్వవలెను. ద్విజవర, అట్లు చేయుట వలన పురుషుడు శోకముక్తుడు కాగలడు. అష్టమి తిథియందు భగవతికి నారికేళములను భోగముగా నివేదించవలెను. నైవేద్య రూపమున ఆ కొబ్బరికాయను బ్రాహ్మణునికి ఇవ్వవలెను. తత్ఫలితముగా సాధకునకు ఎట్టి సంతాపములు బాధలు కలగవు. నవమి నాడు జగదంబకు పేలాలు సమర్పించి బ్రాహ్మణునకు దానం ఇవ్వాలి. ఆ దాన ప్రభావమున పురుషుడు ఇహపరలోకములందు సుఖించును. మునివర, దశమి నాడు భగవతికి నల్లని నువ్వులు నైవేద్యముగా సమర్పించవలెను. పూజ తరువాత నైవేద్యమును పరిగ్రహించిన బ్రాహ్మణుడు వాటిని ఉపయోగించుకొనవలెను. అట్లు చేయువానికి యమలోక భయము తొలగిపోవును. ఏకాదశి నాడు భగవతికి పెరుగును భోగముగా నివేదించి బ్రాహ్మణునకు దానమియ్యవలెను. దానివలన భగవతి జగదంబ పరమ సంతుష్టురాలగును. ద్వాదశి నాటి పూజయందు అటుకులకు మహత్యముండును. ఆ రోజు భగవతికి అటుకులను భోగముగా నివేదించి బ్రాహ్మణులకు పంచవలెను. అట్టివాడు భగవతి అనుగ్రహమునకు పాత్రుడగును. త్రయోదశి తిథి నాడు ఆ దేవికి శనగలను నైవేద్యముగా సమర్పించి బ్రాహ్మణునకు ఇవ్వవలెను. ఈ నియమమును పాలించు ప్రజలు సంతానవంతులవుతారు. దేవర్షి, చతుర్దశి నాడు దేవికి పేలపిండిని నివేదించి బ్రాహ్మణునకు దానమిచ్చినచో అట్టివాని ఎడల భగవంతుడగు శంకరుడు పరమ ప్రసన్నుడగును.
పూర్ణిమ నాడు భగవతి జగదంబకు పాయసమును నివేదించి దానిని శ్రేష్టమైన బ్రాహ్మణునకు సమర్పించవలెను. అట్టి పురుషుడు తన సకల పితరులను ఉద్ధరించును. పూర్ణిమ అమావాస్య తిథులలో జరుగు పూజయందు ఏ భేదము ఉండదు. మహాముని, దేవి ప్రసన్నతను పొందుటకు హవనము చేయవలెనన్న విషయము స్పష్టము. ఏ ఏ తిథులందు ఏ ఏ వస్తువులను నైవేద్యమునకు తెలుపబడినవో ఆయా వస్తువులతో ఆయా రోజులందు యజ్ఞము కూడా చేయవలెను. ఈ యజ్ఞము సకల అరిష్టములను నశింపచేయును. ఇప్పుడు వివిధ రోజులందు పూజించుట వలన కలుగు వైశిష్ట్యమును తెలిపెదను వినుము. ఆదివారము నాడు పాయసమును నైవేద్యముగా ఇవ్వవలెను. సోమవారము నాడు పాలను నైవేద్యముగా పెట్టవలెను. మంగళవారము అరటిపళ్ళు, బుధవారమున వెన్న, గురువారమున కలకండను, శుక్రవారమున చక్కెరను భోగముగా నివేదించవలెను. శనివారము నాడు ఆవు నెయ్యిని నైవేద్యముగా సమకూర్చవలెను. మునీంద్ర, ఇప్పుడు 27 నక్షత్రములకు పెట్టు నైవేద్యమును వినుము. నెయ్యి, నువ్వులు, చక్కెర, పెరుగు, పాలు, మీగడ, లడ్డు, చల్ల, బూరెలు, బెల్లము, ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, వెన్న, దోసకాయలు, గుమ్మడి, పనస, నేరేడు, మామిడి, నారింజ, దానిమ్మ, రేగుపళ్ళు, ఆమలకము, కొబ్బరికాయ, శనగలు, అటుకులు, పాయసము, అప్పడాలు, వడియాలు, ఖర్జూరము, పెసర లడ్డూలు, అపూపములు, ద్రాక్ష, మాదీ ఫలము మొదలగునవి దేవికి సమర్పించు నైవేద్యమునందు పరమ పవిత్రములు. క్రమముగా భగవతికి వీటిని సమర్పించవలెను. విష్కంభాది యోగములందు ఈ నైవేద్యముల విధానము ఉంది. విద్వాంసులు కూడా దీనిని నిర్ణయించారు. మునీంద్ర, కరణ సంబంధమైన నైవేద్యమును సమర్పించు విషయమును చెప్పెదను వినుము. కసారము, మండకము, పేని, మోదకము, పాపడ, లడ్డు, ఘృతపూరము, నువ్వులు, పెరుగు, నెయ్యి, తేనె ఈ పదార్థము లేక కరణముల కొరకు నిర్ధారించబడిన వాటిని భగవతికి మిగుల భక్తి శ్రద్ధలతో నైవేద్యముగా సమర్పించవలెను. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.